హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూపురంలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ వైసీపీ కార్యాలయం పైన దాడులు చేశారని చెప్పేసి, ఇదంతా కూడా టీడీపీ వాళ్ళ పనని చెప్పేసి వైసీపీ ఆరోపించడం, ఇవంతా కూడా ఒక హడావిడి క్రియేట్ చేయడం మనం చూసాము. సో ఈ ఈ విధంగా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అటు బాలకృష్ణ గారు కూడా హిందూపురంలోకి రంగంలోకి దిగారు. కొంతమంది వైసీపీ నేతలని హౌస్ అరెస్టులు చేశారు. చాలా మంది అటు కూటమి వాళ్ళు కావచ్చు, లేకుంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, కేసులు నమోదయ్యాయి కార్యకర్తల మీద. ఇలా ఒక వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిమ్మంది రామారావు గారు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. వైసీపీ ఆఫీస్ పైన దాడి, సో టీడీపీ వాళ్ళే చేశారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆరోపణలు, వైసీపీ దగ్గర నుంచి ఆరోపణలు రావడం చూస్తాం. సో అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. ఇవాళే బాలకృష్ణ గారు కూడా అక్కడ వచ్చి పరిణామాలను అయితే పరీక్షిస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఎవరు చేశారు ఈ అటాక్? మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ వైసీపీ వారిదే. నేను చెప్తున్నాను, 100% కూడా ఈ ప్రయత్నం అంతా వైసీపీ వాళ్ళదేనండి. ఎందుకంటే వైసీపీ పార్టీ ఎక్కడ కూడా ఓ పట్టాన్ని నిలకడగా ఉంచటం లేదు. అనేకమైన పుకార్లు, అనేకమైన రూమర్లు. ఏదైనా ఒక ఎలిగేషన్ పెట్టాలంటే కొంతమంది మైక్ ముందు ఉంటారు రెడీగా. అంబటి రాంబాబు, రోజా, ఈ మన పేరు నాని, వీళ్ళున్నారు, అనిల్ కుమార్ యాదవ్, కొంతమంది ఉన్నారన్నమాట. అందువల్ల వీళ్ళందరూ కూడా వాగుతూనే ఉంటారు వీళ్ళు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి తాలూకు సహనం ఏంటో ఆ చైతన్య దండం పెట్టారు. అలాంటి చీడ పురుగులు లేరు పారేయాలి కదండి. అంటే ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే, చీడ పురుగులు వాళ్ళ వల్ల సమాజానికి నష్టం. అలాంటి వాళ్ళు నీరు పారేస్తే ఈ తలకాయ నొప్పి ఉండదు. రోజు తలకాయ నొప్పులు ఎందుకు? అలాంటి తలకాయ నొప్పి ఇక్కడ హిందూపూర్లో ఒక వైసీపీ పార్టీ విధ్వంసం. హిందూపూర్లో వైసీపీ పార్టీ ఎక్కడ ఉందండి? అర్థమైందా? హిందూపూర్లో మనం చెప్పాం కదా, బాలయ్య అవుట్ అండ్ అవుట్ మాట. తన కుటుంబంలో చూసుకుంటున్నాడు. మంగళగిరిని లోకేష్ ఎలా చూసుకుంటున్నాడో, హిందూపూర్నేమో తన కుటుంబంలో చూసుకుంటున్నాడు. తన వాళ్ళ తను అడుగుతున్నాడు. హిందూపురం తాలూకు ప్రజలకు ఇస్తున్నాడు అన్నమాట. ఇక్కడ కేవలం వాళ్ళు ఆ దమనకాండ సృష్టించి, అది అందరూ ఏమనుకుంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇలా చేశారనుకుంటారు అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకు దిగజారిపోరు. అక్కడ అంతకుముందు కోనసీమలో ఒక 2 years ముందు అంబేద్కర్ అంబేద్కర్ అని నగరం ఏదో పేరుంది కోనసీమలో అన్నమాట. అక్కడ ఒక వైసీపీ నేత ఇల్లు, ఆయన ఇంటినేమో తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారని చెప్పారన్నమాట. వాళ్ళ ఇంటిని వాళ్ళే ఆ వైసీపీ పార్టీ వాళ్ళే తగలబెట్టుకొని, అలాగే బోరగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడు కదా గుంటూరులో, ఆయన ఆఫీసునేమో తెలుగుదేశం పార్టీ వారేమో తగలబెట్టారని ఆయన చెప్పుకున్నాడు. తీరా చూస్తే ఆయన ముట్టించేశాడు సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకొని. ఇక్కడికి వచ్చినట్టయితే హిందూపూర్లో ఇక్కడ ఆయన బాలకృష్ణ ప్రభ పెరుగుతుండగా ఇంకొకరు ఎందుకు వస్తారండి? రారండి. బాలకృష్ణ అలాంటి పనులు చేస్తే ఊరుకోడు, ఆయన కొట్టేస్తారు ముందు. కనుక ఇది కేవలం ఏంటంటే ఏదో విధంగా బురదల్లాలి, ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద బురదల్లాలి. అలాగా ఆ ప్రయత్నంలో చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నమే కానీ ఇంకా ఎన్ని వస్తాయి చూడండి. నేను చెబుతున్నాను, ఇలాగ వీళ్ళు పోనిచ్చినట్టయితే ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వరు. వాళ్ళే శవాలుగా మారుస్తున్నారు మనుషుల్ని. అంటే నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎవరైనా సాక్ష్యం వస్తారంటే నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగినట్టయితే నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. పైగా హత్యలు చేసేస్తున్నారు, ఆత్మహత్యలు అంటున్నారు. అవి తెగేది లేదు, చచ్చేది లేదు. గనక ప్రభుత్వం కూడా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ తాలూకు ఈ రాక్షస దాడిని ఖండించకపోతే ప్రజలు ఇబ్బంది పడతారండి, ఇబ్బంది పడతారు. లేకపోతే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, ఆ జోగి రమేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఏమో చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చాడట. కలవడానికి వచ్చే పెద్ద మనిషి 35 కార్లు, ఐరన్ రాడ్లు, కర్రలు, మానవ బాంబులు, ఆ బాంబులు ఈ బాంబులు తీసుకొని ఎందుకు వస్తారండి? వాళ్ళ తాలూకు వ్యవహారం అలాగ ఉంటుంది అన్నమాట. అలాగే ఏంటి మాట్లాడిస్తే ఎన్నైనా మాట్లాడతారు. అలా కాకుండా నేరస్తులు అనేవాడిని ఏరి పారేసినట్టయితే ఇంకొకటి నేరం చేయడానికి భయపడతారు. ఇందు మూలంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, నేను కాదు ప్రజలు అనుకుంటుంది ఏంటంటే,
నేరస్తుల్ని మీరు కలుపు మొక్కల్లా ఏరి పారిపోయినట్టయితే ప్రతిరోజు ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా దాన్ని మీరు పోలీసులు కాదు ఎవరు అదుపు చేయలేరు. దాని వెనక రాజకీయ ప్రభావం ఉంటుంది. దాని వెనక పార్టీల ప్రభావం, పార్టీలో ఉన్న పెద్దల ప్రభావము ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి లేకుండా మీరు మీ మీ పని చట్టం తన పని చేసుకుపోతానంటుంది కదా! ఒకవేళ చట్టం తన పని తను చేసుకుపోయినట్టయితే వివేకానంద రెడ్డి తాలూకు హత్య నేరస్తులు ఎవరు? చట్టం ఎందుకు పట్టివ్వలేదు? చట్టం ఎందుకు శిక్షించలేదు? మీరు గుండెపై చేసుకొని ఆలోచించండి. అలాగా ఆ వివేకానంద రెడ్డి హత్యలో అంటే సాక్షులు అనిపించుకున్నటువంటి 6గురిని కూడా తెగ నరికారు కదా! వాళ్ళని చంపింది ఎవరు? చట్టం తన పని చేసుకుంటూ పోయినట్టయితే వాళ్ళని బయట పెట్టాలి కదా! వాళ్ళు కూడా శిక్షలు పడాలి కదా! దస్తగిరి నేను చూశాను మొర్రో 16 పూట్లు వాళ్ళు పొడిచిన తర్వాత 17వ పూటు నేను పొడిచాను వివేకానంద రెడ్డిని. వాళ్ళే చెప్పారంటే వీళ్ళు చెవులతో వినేసి వదిలేశారు కానీ మరి అప్రూవల్ మాటలు మీరు వినరా? మీరు అప్రూవల్ మాటలు వినకపోయినట్టయితే మరి ధర్మారెడ్డి కూడా అప్రూవర్గా మారి చెప్పాడు. మరి ఆ మాటలు ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? అప్రూవర్స్ ఎప్పుడు వస్తారు? చావుకు తెగించి వస్తారన్నమాట. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, శిక్ష వేయండి, అంతేగాని ఇది మాత్రం నిజం అని నిజాన్ని చెప్పడానికి వస్తారన్నమాట. మరి నిజం చెప్పేవాడు సార్ మాటలు మీరు ఇచ్చిన విలువ ఏమిటి దస్తగిరికి? అలాగే ఇప్పుడు ధర్మారెడ్డి చెప్తున్నాడు, ఆ మాటలు మీరు భయపడుతున్నాడు. పెద్దలు చెప్పారండి ఇంక అంతకంటే నేను ముందుకు వెళ్ళాను, అవసరమైతే చెప్పన్నాడు. మరి అంటే అది నిజాలు రాబట్టి వాళ్ళు శిక్షలు వేయొచ్చు కదా. ఇవన్నీ చేత కాదన్నమాట. ఇవన్నీ ఎందుకంటే ఇంకా సమయం అంటే ఇంక అలాగే ఉంటుందన్నమాట. ఇంకెప్పుడు సమయం వస్తుందంటే అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ జగన్ అన్నట్టుగా కళ్ళు మూసుకొని తెరిచేలాగా 3 సంవత్సరాలు అయిపోతాయి. జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అలాగే మనుషుల దమనకాండ, మనుషుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నాడు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టం చేసేస్తాడు. అప్పుడు మీరు చేసేది ఏముంది అని ఒక ప్రశ్న. ఇది ప్రజలు వేస్తున్న ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు అనుభవశాలే కానీ ప్రజలు అనుకుంటున్నారు ఇంత చేతగానితనంగా ఉండవలసిన అవసరం ఏమొచ్చిందండి? నేరం చేసేవాడు పేటైపోవడం లేదు. అందువల్ల ఇవన్నీ కేవలం వాళ్ళు నోళ్ళు మూయించినంత వరకు ఎలాగే మాట్లాడతారు. పొల్లమినేని వంశం మాట్లాడాడు, నోరు మూయించారు. బోరుగడ్డ అనిల్ మాట్లాడాడు, నోరు మూయించారు. అలాగే పేరు నాన్ని, అంబటి రాంబాబుని, ఇలాంటి రోజాని నోళ్ళు మూయించినట్టయితే నిజాలు వస్తుంటాయన్నమాట. ఎవడో ధైర్యం ఉన్నోడు మాట్లాడతాడు. కానీ ఎంత చాకచక్యంగా మైండ్ గేము, అబద్ధాన్ని 10 సార్లు చెప్పి అది నిజమని నమ్మించేటువంటి ఒక దుష్ట సంప్రదాయానికి మాత్రం తెరలేపాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.